వరంగల్ ఉమ్మడి జిల్లాలో థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 530 పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 564 పంచాయతీలకు గాను 34 గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. అటు పోలింగ్ కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రిని మండల కేంద్రాలకు తరలించారు. ఫైనల్ ఫేజ్ పై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 530 గ్రామ పంచాయతీలో పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ ఫలితాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. దీంతో ఎక్కడైతే కౌంటింగ్ అంతా కూడా పూర్తయిందో వాటికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా తిరిగి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లుగా ప్రతి మండలానికి కేంద్రంలో కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లుగా ఉందో అక్కడనే రిసెప్షన్ సెంటర్లుగా ఏర్పాటు చేశారు. 2 రోజులుగా ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన నిర్వహణలోనే సిబ్బంది అంతా కూడా పనిచేశారు. ఆ సిబ్బంది అంతా కూడా తిరిగి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లకు వెళ్తున్నారు. సంబంధించినటువంటి పోలింగ్ పూర్తి చేసుకున్న తర్వాత విజయవంతంగా తిరిగి వాళ్ళకు సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అవన్నీ కూడా ఏవైతే అప్పగించారో ఆ మెటీరియల్ అంతా కూడా తిరిగి మళ్ళీ అక్కడికి తరలిస్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి పోలింగ్ కావచ్చు ఇవంతా కూడా చాలా ప్రశాంతంగా ముగిసింది. 2 రోజులుగా సిబ్బంది మొత్తం కూడా ఈ కౌంటింగ్ పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాట్లలో ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల దగ్గర నుంచి అక్కడనే కౌంటింగ్ సెంటర్లు కూడా ఉంటాయి. ఆ కౌంటింగ్ సెంటర్లన్నీ కూడా పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్తున్నారు. ఇది ఎన్ని ఎన్నికల్లో పాల్గొనేది ఎట్లా ఉంది ఈసారి ఎన్నికల పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ ఇదంతా మీరంతా డ్యూటీ ఎన్ని కౌంటింగ్లలో చేశారు? 3. ఎట్లా ఉంది ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్కి ఎట్లా ఏమైనా చేంజ్ అనిపించిందా? 3 బాగానే అనిపించింది, కొద్దిగా మంచిగా అనిపించింది. ఎట్లా ఉందండి కౌంటింగ్ కానీ దాన్ని ఎట్లా ఉంది ఈసారి పోలింగ్ ఎట్లా జరిగింది? బాగా ప్రశాంతంగా జరిగింది. అన్ని చోట్ల చాలా బాగా జరిగింది పోలింగ్. అవేర్నెస్ ఎక్కువ ఉంది. మన ప్రభుత్వము ఆఫీసర్స్ అందరు కూడా సహాయం చేశారు కదా. ఎట్లా అనిపించింది ఈసారి ఎలక్షన్? చాలా హ్యాపీగా ఉంది, బాగుందండి. మాకైతే మంచిగా ఉంది, కన్వీనియంట్గా ఉంది. ఎన్ని గంటలకు డ్యూటీకి వచ్చారు? ఎంతసేపు చేశారు ఈసారి ఎన్నికల డ్యూటీ? నిన్న మార్నింగ్ 7 o'clock వచ్చాము మేము. ఈ రోజు ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఏర్పాట్లు మీకు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయండి. సో ఎన్నికల పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఈ బ్యాలెట్ బాక్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసుకుని వెళ్తున్నారా అండి మీరంతా? అవును సార్. ఎట్లా ఉంది డ్యూటీ? బాగుంది సార్, చాలా బాగుంది. ఎట్లా ఈసారి అంటే అధికారులు కావచ్చు, మీకు ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లా? బాగానే చేశారు సార్. సో ఇది సిబ్బంది అంతా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ రిసెప్షన్ సెంటర్లకు వెళ్తున్నారు. ఏదైతే పోలింగ్ సంబంధించి కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, వీటన్నిటికీ వీళ్ళకి ఇచ్చినటువంటి మెటీరియల్ ఏవైతే ఉంటుందో ఆ మెటీరియల్ కావచ్చు అవంతా కూడా మళ్ళీ తిరిగి రిసెప్షన్ సెంటర్లకు అప్పగిస్తారు. రిసెప్షన్ సెంటర్లకు అప్పగించిన తర్వాత తిరిగి వాళ్ళంతా కూడా ఈ విధుల్లోంచి పూర్తయినట్టుగా భావించాలి. ప్రస్తుతం కౌంటింగ్ అంతా కూడా పూర్తయినటువంటి సెంటర్ల నుంచి ఆ పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా తీసుకొని వాళ్ళకు కేటాయించినటువంటి రిసెప్షన్ సెంటర్లకు సిబ్బంది కూడా తరలి వెళ్తున్నారు. అక్కడ కౌంటర్లలో కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా బ్యాలెట్ బాక్సెస్, అదేవిధంగా బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి ఏ ఉన్నాయో అవి కూడా సీల్ చేసి అవన్నిటినీ కూడా అక్కడ ఇస్తారు. అక్కడి నుంచి సేఫ్ అయినటువంటి ప్రదేశానికి తెచ్చి స్ట్రాంగ్ రూమ్కు వాటిని తరలిస్తారు. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 3వ దశకు సంబంధించినటువంటి కౌంటింగ్ కావచ్చు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రాసెస్ అంతా కూడా. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.